మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి. సార్, ట్రంప్ 2.20 వల్ల అమెరికాలో F1 వీసాపై చదువుకునే స్టూడెంట్స్ కి బెనిఫిట్స్ ఏంటంటారు? అక్కడ తీసుకొచ్చిన కొత్త రైట్స్ వల్ల వీళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉన్నాయంటారు? స్టూడెంట్ వీసాల మీద వెళ్ళే వాళ్ళు డెఫినెట్ గా అక్కడ బాగుంటది. సో ఎకనామికల్ గా స్టేబుల్ గా సెటిల్ అవ్వచ్చు. ప్లస్ ఏంటంటే మంచి ఫ్యూచర్ ఉంటది. ఇమిగ్రేషన్ లాస్ కనుక వీళ్ళకి ఫేవరబుల్ గా ఉంటే యుఎస్ లో సెటిల్ అవుతారు కాబట్టి వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయ్యిద్ది అని చెప్పి వెళ్తాం జరుగుతుంది. ఇప్పుడు మన వాళ్ళందరూ ఎక్కువ మాస్టర్స్కి వెళ్తారు, లేకపోతే అండర్ గ్రాడ్ బ్యాచిలర్స్కి వెళ్తారు. బ్యాచిలర్స్కి అయితే ఆల్మోస్ట్ 3 to 5 crores అయ్యిద్దండి. సో మాస్టర్స్కి వెళ్తున్నారు అనుకోండి, అట్లీస్ట్ ఒక 50 lakhs to 1 crore మినిమం అవుతుంది. సో వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే యుఎస్ లో సెటిల్ అవ్వాలి అంటే ఈ స్టూడెంట్ వీసా అనేది ఒక ప్రొవిజన్. సో ప్రొవిజన్ ఏంటి అంటే ఇప్పుడు 50 lakhs లోన్ తీసుకొని వాళ్ళు వెళ్ళినా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఏదో ఒక జాబ్స్ చేసి దాన్ని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ROI అంటే ఏంటంటే ఎలాగలా తీర్చేయచ్చు, లేకపోతే కొంత పార్ట్ మీరు ఏంటంటే తీర్చేసుకొని కొంత పార్ట్ తర్వాత అయినా స్లోగా తీర్చుకోవచ్చు అని కాన్ఫిడెన్స్తో వెళ్తున్నారు. బట్ వెళ్ళే వాళ్ళకి వచ్చే మేజర్ కన్స్ట్రెయిన్ ఏంటి అంటే స్టూడెంట్ వీసా ఫేజ్ నుంచి వాళ్ళు వర్క్ ఫేజ్ కన్వర్ట్ అవ్వాలి కదా, వాళ్ళు జాబ్ చేయాలి అంటే. అఫ్ కోర్స్ స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ముందే తెలియక చాలా మంది వెళ్ళి ఇల్లీగల్ జాబ్స్ చేయటము, ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయటం, చాలా రెస్టారెంట్స్ లో కానీ లేకపోతే ఏంటంటే హోటల్స్ లో లేకపోతే గ్యాస్ స్టేషన్స్ లో గ్రాసరీ స్టోర్స్ లో ఇల్లీగల్ గా జాబ్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ లోన్లు తీసుకొని వెళ్తారు కదా, మరి ఆ డబ్బులు వాళ్ళు కట్టేయాలి కదా, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఆ కన్స్ట్రెయిన్. అలా ఇల్లీగల్ చేస్తున్నారు. అలా కానీ చాలా మంది ఐడెంటిఫై చేశారు. ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేసేస్తుంది అనమాట. అలా చేయకూడదు కాబట్టి మీరు ఆన్ క్యాంపస్ చేయాలి, అది కూడా ప్రిస్క్రైబ్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్ చేయాలి. ఇంతకుముందు ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వెళ్ళారు ఒకప్పుడు యుఎస్, మరి అప్పుడు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేస్తే మరి వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ గా స్టాంపింగ్ చేస్తారు, ఇంకెప్పుడు వాళ్ళు యుఎస్ ఎంటర్ అవడానికి లేకుండా ఉంటుంది. సో స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళకి కూడా ఇప్పుడు వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే అక్కడ వీళ్ళు స్టూడెంట్ నుంచి వర్క్ వీసాకి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్టూడెంట్ వీసా ఒక 5 yearsకి ఇచ్చారు అనుకోండి, 2 years వీళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుందండి. 1.5 year to 2 years మాస్టర్స్ తీసుకున్నాను. తర్వాత వాళ్ళకి ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కానీ లేకపోతే సమ్మర్లో కానీ కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది, వర్క్ చేసుకోవచ్చు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏంటి అంటే ఒక 1 year పీరియడ్ ఉందనుకోండి, స్టెమ్ ఫీల్డ్స్ అంటే సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, టెక్నాలజీ వాళ్ళకి మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఒక 3 years 2.5 to 3 years వస్తుంది. సో ఈ టైంలో వాళ్ళు H1B వీసాలు ఫైల్ చేసుకోవాలి. సో వర్క్ వీసా అనేది ఫైల్ చేసుకోవాలి. వర్క్ వీసా ఫైల్ చేసుకోవాలంటే ఎన్ని వర్క్ వీసాలు ఉన్నాయో అంతకంటే 5 to 10 times ఎక్కువ మంది ఫైల్ చేస్తున్నారు. మనం రీసెంట్గా న్యూస్ చూస్తే సో దాని మీద H1B కూడా రెగ్గింగ్ చేస్తున్నారు. ఎందుకంటే 70% H1B మీద అంటే స్కిల్ దీని మీద వచ్చే వాళ్ళు కూడా ఇండియన్సే అని చెప్పి 70-75% పీపుల్ రెగ్గింగ్ చేస్తున్నారు. సో రెగ్గింగ్ అంటే ఏంటి, మన వాళ్ళు అక్కడికి వెళ్ళే వాళ్ళు ఏదో ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా యుఎస్ లో, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఆ కన్సల్టెన్సీస్ హెల్ప్ చేస్తాయి, మనం పేరోల్ రన్ చేస్తాయి, లేకపోతే మనం బెంచ్ మీద ఉంటే ఏదో ప్రాజెక్ట్ చూపిస్తుంది, లేకపోతే ఎలాగోలాగా ఆ కంపెనీస్ ఆర్ కంపెనీ ఒక సిస్టర్ కన్సర్న్స్ బేస్ చేసుకొని H1Bకి ఒకవేళ ఒక 4-5 కంపెనీస్ ద్వారా ఒకేసారి ఫైల్ చేశారు, ప్రాబబిలిటీ టు గెట్ H1B అనేది పెరిగిద్ది అని చెప్పి ఆలోచించారు. అయితే ఇప్పుడు అది కూడా దాన్ని కూడా మార్చేయటం జరిగింది. ఏంటంటే H1B ఇలా రెగ్గింగ్ చేస్తున్నారు అని చెప్పి ట్రావెల్ డాక్యుమెంట్ నెంబర్ మెన్షన్ చేస్తే అంటే పాస్పోర్ట్ నెంబర్ మెన్షన్ చేసి ఫైల్ చేయాలి. అప్పుడు ఒక అప్లికేషనే ఫైల్ చేస్తారు అన్నమాట. సో అప్పుడు దాన్ని ఏంటంటే ఫైన్ ట్యూన్ చేశారు. సో మోర్ స్ట్రిక్ట్ అయింది. సో ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ H1B వీసా అనేది ఇంకా కన్స్ట్రెయిన్ అయింది. సో చాలా మంది ఏమవుతుంది, ఒక మాస్టర్స్ అయిపోయినా జస్ట్ యుఎస్ లో ఉండటానికి మళ్ళీ సెకండ్ మాస్టర్స్ చేస్తున్నారు. లేకపోతే పెళ్లి చేసుకుంటే వేరే వాళ్ళకి కనుక కొంచెం వర్క్ వీసా ఉందనుకోండి, వాళ్ళ మీద డిపెండెంట్గా వెళ్తున్నారు. ప్లస్ ఓపీటీ దగ్గర ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఓపీటీ ఎక్స్టెన్షన్ ఏదైనా స్టెమ్ ఫీల్డ్స్కి క్యాన్సిల్ చేస్తాడు ఏమో అనేది అందరికీ ఉన్న డౌట్ అనమాట. మేనేజ్మెంట్ ఫీల్డ్కే ఎక్స్టెన్షన్ ఉండదు. అలానే సేమ్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ కూడా అలా పెడితే
మరి నిజంగా అసలు మన వాళ్ళు యుఎస్ వెళ్తారా అనేది, ఎందుకంటే అలా ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వర్క్ వీసా కానీ వర్కింగ్ దేర్ కానీ తగ్గిపోద్ది కాబట్టి. సో ఎంప్లాయర్ అనేవాడు ఎప్పుడు మన H1B అనేది లాటరీలో పిక్ అవ్వాలి. నెక్స్ట్ ఎంప్లాయర్ మనకి స్పాన్సర్ చేయాలి. స్పాన్సర్ చేస్తే వీళ్ళు అక్కడ వర్క్ పర్మిట్ వచ్చి సస్టైన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే. సో అంటే స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసా కన్వర్ట్ అయ్యారు. బట్ వీళ్ళ ఫైనల్ గోల్ ఏంటి, మళ్ళీ గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి. అవును. గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి అంటే మళ్ళీ వాళ్ళకు ఉన్న ఇబ్బంది ఏంటి, అసలు ఈ ప్రాసెస్ అంతా వీళ్ళకి వర్క్ వీసాలు స్పాన్సర్ చేసి ఎంప్లాయర్ తర్వాత మళ్ళీ అదే ఎంప్లాయర్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయాలనుకోండి, వీళ్ళకి ఉండే కన్స్ట్రెయిన్ ఏంటి అంటే ఒక 5 to 7 years టైం పట్టింది ఇదంతా ప్రాసెస్ అండర్గో అవడానికి. మరి గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి 5 to 7 years పడితే అసలు గ్రీన్ కార్డ్ రావడానికి 100 years పైన పడుతుంది. సో మనం ఆల్రెడీ ఈ టాపిక్ మాట్లాడుకున్నాం, చాలా వీడియోస్ యూట్యూబ్లో చేసాం మనం. అవును సార్. సో ఇప్పుడు వచ్చే మేజర్ అప్పుడు కన్స్ట్రెయిన్ ఏంటి, అసలు ఇంత కన్స్ట్రెయిన్ ఉంది మాకు ఇమిగ్రేషన్ లాస్ పరంగా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా, మేము వెళ్ళాలా వద్దా? ఎగ్జాక్ట్లీ డౌట్ ఖచ్చితంగా వస్తుంది సార్. ఇన్ని 7 సంవత్సరాలు ఎంత కష్టపడి గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి వస్తే గ్రీన్ కార్డ్ అప్లై చేసినా సరే రావడానికి ఇంత టైం పడుతుంది. అవును. అండ్ అలాంటప్పుడు ఇదంతా ప్రాసెస్ అంతా వేస్ట్ అయినట్టే కదా సార్. అవును, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయ్యిద్దంటేనే వెళ్తారు ఎవరైనా, లేకపోతే ఆ బర్డెన్ అంతా వాళ్ళ పేరెంట్స్ మీద పడిపోద్ది. సో చాలా సార్లు ఏంటి అంటే ఇక్కడ నుంచి పేరెంట్స్ లోన్ తీసుకొని పంపేయటము, లేకపోతే ఇక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఇక్కడ ప్రాపర్టీస్ ని లిక్విడేట్ చేసి పంపేయటం కూడా జరిగింది. అవును సార్. అవును. ప్లస్ మనం EB-5 వీసాలో చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాము, సో EB-5 వీసా అనేది చాలా మంది ఇప్పుడు ఆప్ట్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకు ఆప్ట్ చేయడానికి చూస్తున్నారు, ఇంత కన్స్ట్రెంట్స్ ఉన్నప్పుడు EB-5 వీసా రూట్ చూస్ చేసుకుంటే వాళ్ళకి ఇమీడియట్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. సో అడ్వాంటేజ్ అయ్యిద్ది. దాంట్లో ఏంటంటే డబ్బులు మనం ఏంటంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్ మనం క్వాలిఫై అవ్వాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఆ డబ్బులు మళ్ళీ మనకి తిరిగి వస్తాయి. సో ఈ రూట్ గురించి కూడా చూస్తున్నారు, ఎందుకంటే ఇది EB-5 వీసాని ఎవరు అంత త్వరగా కదలపరు. బట్ ఈ స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళకి ఉన్న మేజర్ కన్స్ట్రెయిన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ ఫేజ్ అంతా వాళ్ళు అండర్గ్రో అవ్వాలి, ఈ ఛాలెంజెస్ అన్ని ఓవర్కమ్ అవ్వాలి. నెక్స్ట్ ఎవరైతే నాకు నిజంగా టాలెంట్ ఉంది, సో స్కిల్డ్ ఆక్యుపెంట్ గా గుర్తిస్తే మీకు వర్క్ వీసా మీద దాని యొక్క డిస్క్రిప్షన్ పరంగా మీకు మెరిట్ బేస్డ్ మీద మీరు మెరిట్ పరంగా క్వాలిఫై అవుతారు, మీకు టాలెంట్ ఉంది స్కిల్డ్ అనేది ప్రూవ్ చేసుకుంటేనే మీరు అక్కడ సస్టైన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట స్టూడెంట్స్ పరంగా. సో కన్సల్టెంట్స్ కూడా అందుకే ఏంటంటే మన ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ కూడా అప్రోప్రియేట్ గా ఆప్ట్ చేసుకోవాలి. వెళ్ళే యూనివర్సిటీ కూడా మంచి యూనివర్సిటీకి వెళ్ళాలి. ఇంతకుముందు లాగా ఏంటంటే ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్ళిపోతే అక్కడ సెటిల్ అయిపోతాం అనుకుంటాం అనేది కుదరదు. టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సిలబస్ కూడా చాలా టఫ్ గా ఉంటది. మన పర్ఫార్మెన్స్ మనం ఏంటంటే పెర్ఫార్మ్ చేసి పాస్ అవ్వాలి. సో ఇక్కడ లాగా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కాపీ కట్టి రాయటం అలా కుదరదు. సో ఎందుకు అంటే అది చాలా ఇంపార్టెంట్. ప్లస్ వాళ్ళకి ఏంటంటే వీక్లీ టెస్ట్స్ ఉంటాయి, ఆ బర్డెన్ అంతా వాళ్ళు ఓవర్కమ్ అవ్వాలి. సో ఎప్పుడైతే టాప్ యూనివర్సిటీకి వెళ్తున్నారో స్టూడెంట్స్, దాని ఒక కరికులం కూడా అలానే టాప్ లెవెల్లో ఉంటుంది, అక్కడ వచ్చే ఆపర్చునిటీస్ కూడా టాప్ లెవెల్లో ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి వీళ్ళు ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ అయ్యారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆపర్చునిటీస్కి ఎక్కువ ఎక్స్పోజర్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. అలానే వీళ్ళకి క్యాంపస్ ఫెయిర్స్ కూడా ఉంటాయి అన్నమాట అక్కడ. సో దాంట్లో కూడా వీళ్ళు క్వాలిఫై అవ్వచ్చు. సో బట్ క్వాలిఫై అయినప్పుడు వీళ్ళకి వీసా అంటే ఈ వీసా స్పాన్సర్ చేసేది వీళ్ళు కీ రోల్ ప్లేయర్ అవుతారు. వీళ్ళకి టాలెంట్ ఉంది అనుకుంటేనే ఆ కంపెనీస్ ఎప్పుడు వాళ్ళకి వీసా స్పాన్సర్ చేస్తాయి. లేకపోతే ఈ వీసాస్ డాక్యుమెంటేషన్ ఇదంతా వాళ్ళకి ఎక్స్ట్రా ఎఫర్ట్, ఏది ఆ కంపెనీస్ అవి ఊరికే స్పాన్సర్ చేయమన్నమాట. సో ఇది ప్రాసెస్ అనమాట స్టూడెంట్స్ కొన్న ప్రాసెస్. సెటిల్ అవ్వాలని చెప్పేసి కొంచెం ఖర్చు పెట్టానా సరే బెటర్ యూనివర్సిటీకి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి సంథింగ్ మీరు అన్నట్టుగా ఇల్లీగల్ గా జాబ్స్ అనేది చేస్తున్నారు. అండ్ కానీ అక్కడ ఇప్పుడు ఈ స్ట్రిక్ట్ పొజిషన్ లో చూసుకుంటే ఇవన్నీ కాని పనులు. ఒకసారి వాళ్ళ వీసా కానీ క్యాన్సిల్ అయితే మళ్ళీ అమెరికా వైపు చూసే పరిస్థితి కూడా కనిపించిన పరిస్థితి. అవును. అండ్ ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.